నమస్తే వెల్కమ్ టు D9 న్యూస్. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో పల్ల రాజేశ్వరరెడ్డి యొక్క అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ ల్యాండ్లు అవని బఫర్ జోన్లు. ఈ సందర్భంగా కల్లం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నాకు 4 ఎకరాలు ఉండేది, అవసరం కొరకు 2 ఎకరాలు అమ్ముకోవడం జరిగింది. గతంలో పల్ల రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఎందుకు గోడ పెట్టినావని అడిగితే నీకు వేరే చోట భూమి ఇస్తాను లేదా 50 లక్షలు ఇస్తానని అన్నాడు. భూమి పైకి వస్తే వారు మనుషుల్ని పెట్టి బెదిరిస్తున్నాడు. ప్రజాసేవ చేసే నాయకుడు ప్రజల భూమిని కబ్జా చేస్తున్నాడు అని ఆరోపణ చేయడం జరిగింది. ప్రెస్ మీట్ అయ్యే కార్యక్రమంలో కల్లం ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న అనురాగ్ యూనివర్సిటీ యాజమాని మరియు పల్ల రాజేశ్వరరెడ్డి తమ్ముడు దుర్భాషలాడుతూ వీధి రోడ్డులా తోసేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దోను రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీది మంచి వస్తుంది మేము యూనివర్సిటీలు ఇచ్చినాం, పీకెనీకి ఇచ్చినాము. నా పేరు దోను రాజేష్ రెడ్డి. నేను ల్యాండ్ లార్డ్ ఇంట్లో నా గోడ ఎంపడి బౌండరీ మొత్తం నా పేరు మీద ఉంది. నన్ను లోస్తే గలాలు పడతానికి ముందుకు వస్తా తప్ప ఎవరు నా కొడుకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పోయినా ఎవరు చూడు మేము వాళ్ళని అడిగి చెప్తామండి. పల్లరాజేష్ రెడ్డి నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పల్లరాజేష్ రెడ్డి యూనివర్సిటీ తీసుకొని మాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారట. హరీష్ రావు పీ కూడా చెప్తాడు మీకు అంతా యూనివర్సిటీ క్లియర్గా గవర్నమెంట్ రూల్స్ చెక్ చేసి ఇచ్చినాడు. వచ్చి కూడా మనకు జాగలేదు, గోడకు వాటర్ బాడీకి నీళ్ళని గోడలు పక్కకే ఉన్నాయి. వీళ్ళు అని న్యాయం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు. దేవుని దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విన్నపం చేస్తున్నాం, గోడ ఇల్లీగల్ ఎవరైనా సరే కూలగొట్టరి, మా జాబ్ మాకు ఇప్పియండి. మీరు రేవంత్ రెడ్డికి గవర్నమెంట్కు ప్రజలకు చాలా అన్యాయం అవుతుంది. ఒక్క స్టూడెంట్ కూడా ₹1 డిస్కౌంట్ చేయడు. వీళ్ళను వెంటనే వీళ్ళపై చర్య తీసుకోకపోతే మా ఓటర్లకు భూమి గుంజేయకపోతే మా అన్యాయం చేసిన వారు అవుతారు. రేవంత్ రెడ్డి మొక్కుతున్నా ఇటువంటి వాళ్ళని మాత్రం కంట్రోల్ చేసి మా భూమి గుంజేయాలని ఈ సందర్భంగా మీకు వచ్చిన వాళ్ళకి అందరూ చెప్తున్నా. 796 సర్వే నెంబర్ నాది. 11 ఎకరాలు 20 గుంటలు మీ విస్తీర్ణం. మా విస్తీర్ణం 4 ఎకరాలు, మాది 2 ఎకరాలు, చీనాది 2 ఎకరాలు, ఇంకొక 5 ఎకరాలు. మొత్తం మీకు సంబంధించి మీ పార్టీకి సంబంధించి ఎంత విస్తీర్ణం మీకు ఈ సర్వే నెంబర్? 11 ఎకరాలు 20 గుంటలు, 7 ఎకరాలు 20 గుంటలే కొన్నడిన. ఇంకా 4 ఎకరాలు ఎక్స్ట్రా గోడ పెట్టిండు. 796 సర్వే నెంబర్. రెవెన్యూ కొరాముల విలేజ్, వెంకటాపురం రామ్లేడు. నా పేరు కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి, గుంటూరు ఎక్స్-సర్పంచ్. ఇప్పుడు వాళ్ళ పొజిషనే లేదంటారు కదా సార్ మీరు? నేను గొలిపించిన పొజిషన్ ఏంటండి, 11 పొజిషన్ లేకపోతే వాని 7 ఎకరాలు తీసుకోమని అది తీసుకో. పొజిషన్ లేకుంటే అందరిది 1 ఎకరా మంచికి 4 గుంటలు తగ్గుతుంది. నాకు మొత్తం పోయి ఆయన మొత్తం ఉంటుందా? ఇది ఎక్కడ ఉందా న్యాయం? అంటే మీ టీపన్ ప్రకారం ల్యాండ్ ఉంది, ప్రకారం 100% ల్యాండ్ ఉంది. సర్వేర్ చూపించండు, సర్వేను గొలవకుంటే లెటర్లు ఇస్తారు. నీకు ఎందుకు రాబాయి? నువ్వు భూమి ఉన్నాడు, ఎమ్మెల్యే చేస్తాడు, కొలిపించాడు వరదంగా రాదు. నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి భూమి లేదని ఎట్లా చెప్తున్నావు? తప్పుడు పనులు, తప్పుడు ప్రచారం, తప్పుడు చేసి వాడు ఎవరు ఫోన్ చేసినా వైభవ కాలనీ పోయింది. అలా ల్యాండ్ ఏ వైభవ కాలనీ పోయింది చూపి, ఏ వైభవ కాలనీ పోయింది? నీ ఎంప్లాయీస్ కట్టుకురు, నువ్వు వాడు షెడ్లు కట్టుకున్నావు. ఈ దవాఖాన సగం అలానే ఉంది, షెడ్లు కూడా అలానే ఉన్నాయి, ఆ హాస్టల్ అలానే ఉంది. జాగేడుకొని జాగ 100% ఉంది. తప్పుతో పట్టిస్తుండే తప్పితే ఇంకా ఏ కాలే. పూర్తి ల్యాండ్ ఉంది. అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండు. పందికొక్కడు దోడి సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు. గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే